స్మృతిశ్రుతిపురాణానాం ఆలయం కరుణాలయం అవతారవరిష్ఠాయ శంకరం లోకశంకరం. నిర్వాణ షట్కం టాక్ 2. సో ఆదిశంకరుల వారి జీవితాన్ని మనం గనక ఒకసారి చూస్తే నిజంగా జీవితం ధన్యమైపోతుంది. అంటే జస్ట్ 32 years ఈ భూమి మీద నడిచిన వ్యక్తి ఇంత అపారమైనటువంటి జ్ఞానాన్ని ఎట్లా కలిగి ఉన్నాడు, ఎట్లా ఆస్ఫురణ కలిగింది, దాన్ని ఆయన ఎట్లా తనలో తాను ప్రాణ ప్రతిష్టాపన చేసుకున్నాడు, ఎట్లా మానవ జాతి ఉద్ధరణకి దాన్ని ఉపయోగించాడు. కొన్ని జనరేషన్స్ గడిచిపోయినా కూడా తరగని ఒక జ్ఞాన భాండాగారాన్ని, ఒక సిద్ధాంతాన్ని మానవ జాతికి ఎట్లా అందించాడన్నది నిజంగా ఆశ్చర్యం. ఈరోజు ఆదిశంకరుల వారి జీవన విశేషాలతో పాటు ఈ నిర్వాణ షట్కంలో నిర్వాణం అనే పదం యొక్క మూలార్థం ఏమిటి, దాంతోపాటు నిర్యాణం అంటే ఒక వ్యక్తి మరణించే కంటే ముందు, మరణించిన తరువాత తాను అనుభవించే స్థితులు, ఆ తర్వాత మనిషి యొక్క అవగాహన యొక్క చరమస్థాయి ఏమిటి అనే విషయాల గురించి కాస్త తెలుసుకుందాం. నేను ఎప్పుడు చెప్తాను కదా, ఎక్కడన్నా స్ఫురించవచ్చు సత్యం యొక్క సత్యానికి ఉన్న ద్వారం అన్నది. అందుకని వింటున్నప్పుడు ఇది ఇదివరకే విన్నది అని అనుకోనక్కర్లే. వినడం వినకపోవడం ముఖ్యం కాదు, ఆచరణలోకి వచ్చిందా లేదా అన్నది ముఖ్యం. సో ఆదిశంకర్ల వారు దాదాపు 2500 సంవత్సరాల క్రితం కేరళలో కలడి అనే గ్రామంలో జన్మించారు, బ్రాహ్మణ కుటుంబంలో. ఎనిమిదేళ్ల వయసులో ఆయన కుటుంబం నుంచి వెళ్ళిపోయాడు. దాదాపు 2000 కిలోమీటర్లు ప్రయాణం చేసి హిమాలయాల్లో ఆయన గురువు గారిని కలుసుకున్నారు, గోవింద భగవత్పాదుల వారు. సో అప్పుడు గోవింద భగవత్పాదుల వారు అడిగారు అతన్ని, ఎవరు నాయన నువ్వు అని. నిన్నే చెప్పాను, ఎవరు అన్నప్పుడు మనిషి సాధారణంగా ఇచ్చే జవాబు ఫాల్స్ ఐడెంటిటీకి సంబంధించి ఉంటుంది. నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని, నేను లాయర్ని, నేను బ్రాహ్మణుని, నేను క్షత్రియుడిని, ఇట్లా. లేదా కొందరు భారతీయ ఆధ్యాత్మికతకు సంబంధించిన యోగులు మౌనాన్ని వహించారు, వాళ్ళు చెప్పలేదు వాళ్ళు ఎవరు, నీకు ఎట్లా అర్థమైతే అట్లా. కానీ ఆదిశంకర్ల వారు ఒక వింత జవాబు ఇచ్చారు. అదేమిటి, నీవెవరు అన్న ప్రశ్నకి ఏవేవి తాను కాదో అవన్నీ ఒక 6 శ్లోకాలుగా చెప్పాడు. అదే నిర్వాణ షట్కమైంది. అది ఆసుగా చెప్పింది. సో ఈ నిర్వాణ షట్కం విన్న గోవింద భగవత్పాదుల వారు ఆశ్చర్యపోయి అతని శిష్యుడిగా అంగీకరించి రకరకాల జ్ఞానానికి సంబంధించిన విషయాల్ని బోధించాడు. అయితే ఆదిశంకర్ల వారికి ఉన్న అపారమైన ధారణ, అపారమైన ప్రతిభ, జీవితం పట్ల ఉన్న స్పష్టత, వీటి కారణం వల్ల జస్ట్ 8 సంవత్సరాల్లోనే బ్రహ్మసూత్రాల్ని కానీ, వేదాస్ని కానీ, ఉపనిషత్స్ని కానీ, తర్వాత భగవద్గీతని, ఇట్లాంటి రకరకాల విషయాలని సంపూర్ణంగా అర్థం చేసుకోవడమే కాకుండా దాని మీద అతను చేయాలనుకున్న వ్యాఖ్యలు, దాని మీద అతను చేయాలనుకున్నటువంటి కామెంటరీస్, రైటింగ్స్ అన్నీ పూర్తి చేశాడు బై ద ఏజ్ ఆఫ్ 16. అంటే 8 సంవత్సరాల వయసులో కుటుంబం నుంచి, ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి గురువుని దర్శించుకొని, ఆ తర్వాత గురువు సమక్షంలో ఆ విషయాల్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని, ఆ తర్వాత కామెంటరీస్ కూడా రాసి మరొక 8 సంవత్సరాల్లో తన యొక్క జిజ్ఞాసను పూర్తి చేసుకున్నాడు. అంటే 16 సంవత్సరాల వయసులో తను ఏమేం చెప్పాలనుకున్నాడో, ఏమేం రాయాలనుకున్నాడో అవన్నీ రాసేసాడు. ఆ తర్వాత గురువు నుంచి సెలవు తీసుకొని శంకర్ల వారు భారతదేశం అంతా కాలినడకుండా ప్రయాణించి తనకు కలిగిన అవగాహనని రకరకాల సందర్భాల్లో రకరకాల వ్యక్తులకి ఉపదేశాల ద్వారా, ఆ తర్వాత చర్చల ద్వారా, వాగ్వివాదాల ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. సో ద వెరీ పర్పస్ ఆఫ్ శంకరాచార్యస్ లైఫ్ ఏమిటంటే, ఒక మనిషి జననమన చట్రాల్లో ఇరుక్కుపోయి ఉన్నాడు కాబట్టి దాని నుంచి తప్పించే ఒకానొక ఆలోచన సరళిని
ఒక జీవన విధానాన్ని, ఒక సనాతన ధర్మాన్ని మానవజాతికి ఇవ్వాలన్న ఒక దృఢ సంకల్పంతో ప్రయాణం చేసిన వ్యక్తి. ఆయన సాక్షాత్ పరమశివుడి అంశ అని చెప్తారు. సో బ్రహ్మ సత్యం జగత్ మిథ్య జీవో బ్రహ్మహేవ నాపర అంటే అల్టిమేట్ ట్రూత్ ఉంది. ఏదైతే ప్రపంచం అనుకుంటున్నావో ఆ ప్రపంచానికి సంబంధించిన రకరకాల విషయాలు నీవు అనుకుంటున్నావు, అదంతా అసత్యం అని గ్రహించు అని ఒక అజరామరమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసినవాడు. అద్వైతం అంటే రెండు పదాల కలయిక, ఆ ద్వైతం. ఆ అంటే కానిది, ద్వైతం అంటే ద్వంద్వం అని. సో ద్వంద్వము కానిది, ద్వైతము కానిది అద్వైతం. అద్వైతం అంటే ఒక్కటని కాదు. అద్వైతం అన్నది పూర్తి ప్రకృతి సిద్ధాంతం. మనకి నిరాకార బ్రహ్మం, సాకార బ్రహ్మం అనే రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి. నిరాకార బ్రహ్మం అంటే ఏదైతే సత్యం ఉందో దాంతో నువ్వు కలగలిసిపోవడం. సాకార బ్రహ్మం అంటే శరీరంలో ఉంటూ దాన్ని నువ్వు వ్యక్తిగతంగా అనుభవించడం. సో ఆధ్యాత్మికతకి రెండు మార్గాలు. చాలా మతాల్లో నిరాకారత గురించి చెప్తున్న ఇటువంటి కాంటెక్స్ట్ కాదు అది. నిరాకారత అంటే నిరాకారత, దానికి ఒక ఎలాంటి ఫామ్ కానీ డిస్క్రిప్షన్ కానీ ఏముండదు. అది ఉన్నదాన్ని స్పష్టంగా చూడడం, సాక్షిగా దాన్ని నువ్వు అనుభవించడం, అక్కడితో అయిపోయింది. సో ఆదిశంకర్ల వారు తన జీవితకాలంలో బ్రహ్మసూత్రాస్, ఉపనిషత్స్, భగవద్గీత, ఆ తర్వాత వీటిని ఆలంబనగా చేసుకొని సనాతన ధర్మాన్ని ఈ మానవ జాతికి అందివ్వడానికి రకరకాల ప్రయోగాలు చేశారు ఆయన ఆ 16 సంవత్సరాల్లో. ఒక మనిషి ఈ అద్వైత అవగాహన కలుగజేసుకోవడానికి కావలసిన ఒక 15 స్టెప్స్ని అందించాడు, డిసిప్లిన్. ఇప్పటికీ చాలా ఆశ్రమాల్లో చాలామంది దాన్ని పాటిస్తూనే ఉంటారు, అందులో ఏ సందేహం లేదు. అంటే మనకు కూడా స్ఫురిస్తాయి. ఏదైనా ఒక మూలాన్ని పట్టుకోవాలని అన్వేషించే వ్యక్తి, ఏ విషయాన్ని అవగాహన చేసుకునేవాడైనా తెలియకుండా ఈ స్టెప్స్ని పాటించవలసిందే. ఆ తర్వాత శంకరాచార్యుల వారు సనాతన ధర్మానికి సంబంధించినటువంటి పునాది వేశారు. ఆ తర్వాత ఎలాబరేట్గా డిస్కస్ చేశారు. మాయ, ఆ తర్వాత జీవం, ఆ తర్వాత పరమాత్మ, ఈ అంశాల గురించి. ముఖ్యంగా శంకరాచార్యుల వారి జీవితకాలంలో చేసిన అద్భుతమైన వర్క్ ప్రస్థానత్రయి అంటే భగవద్గీత, ఉపనిషత్ అండ్ బ్రహ్మసూత్రాస్ మీద, వీటి మీద చేసిన కామెంటరీస్. అట్లాగే ఉపనిషత్తుల్లో ఆయన 12 ఉపనిషత్తులు ఎంచుకున్నాడు. అందులో చిన్న ఉపనిషత్తు మాండ్యూక ఉపనిషత్తు, తర్వాత పెద్ద ఉపనిషత్తు బృహదారణ్యక, వీటి మీద చేసిన కామెంటరీస్ ఇప్పటికీ మానవ జాతిని ఆలోచింపజేస్తున్నాయి. ఎవరన్నా చదవాలనుకుంటే ఆదిశంకర్ల వారు చేసినటువంటి మాండ్యూక ఉపనిషత్తు మీద చేసిన కామెంటరీస్ కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, వివేక చూడామణి కానీ, దశశ్లోకి కానీ, అపరోక్షానుభూతి కానీ, ప్రబోధ సుధాకరం కానీ, వేదాంత సిద్ధాంత సంగ్రహం కానీ, ఇట్లాంటివి మొత్తం చదవలేకపోయినా మాండ్యూక ఉపనిషత్తు ఒక్కటి, లేదా సౌందర్య లహరి ఒక్కటి, వివేక చూడామని ఒక్కటి, లేదా అన్నిటికంటే చిన్నది ఆసువుగా చెప్పిన నిర్వాణ శతకం. అందుకే నిర్వాణ శతకం ఎంచుకున్నాను నేను. నిర్వాణ శతకంలో ఏదేది చెప్పాలో అదంతా చెప్పేశాడు ఆయన. అంటే ఒక మనిషి ఏవేవి తాను కాదో అవన్నీ తాను అనుకోవడం వల్ల సఫర్ అవుతున్నాడు అనేది దాని సారాంశం. శంకరాచార్యుల యొక్క లెగసీ ఈ భూమి ఉన్నంత వరకు ఉంటుంది. 2500 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నడిచిన వ్యక్తి గురించి ఈ క్షణం మనం మాట్లాడుకుంటున్నామంటే అర్థం చేసుకోవచ్చు. మన చుట్టే చాలామంది ఉన్నారు, మన బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, రకరకాల వయసుల వాళ్ళు ఉన్నారు. అయినా మనం ఎందుకు మాట్లాడుకోవడం లేదు అంటే వాళ్ళెవ్వరు శంకరాచార్యుల వారిలాగా ఆలోచించలేదు. జీవితం యొక్క పరమార్థం ఏమిటి అసలు అనే దాన్ని అత్యంత తక్కువ సమయంలో అవగాహన చేసుకొని అక్కడి నుంచి ముందుకెళ్ళిపోలేదు. ఇంకా
పనికిరాని విషయాల్లోనే పడి మనిషి కొట్టుమిట్టాడుతున్నాడు. సో శంకరాచార్యుల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, నువ్వు ముక్తి కోసం, మోక్షం కోసం, వైరాగ్యం కోసం కుటుంబాన్ని వదిలేస్తావు, పేరెంట్స్ని వదిలేస్తావు, ఆ తర్వాత గురువు సమక్షంలో చేరుతావు, చివరికి గురువును వదిలేయాలి, ఆ తర్వాత నువ్వు చేయాల్సినంత చేయాలి, అర్థం చేసుకున్న దాన్ని ప్రజలకు పంచాలి. నీవే సందిగ్ధంలో ఉండి నువ్వు ఎదుటి వ్యక్తిని మోక్షంలోకి లాగలేవన్నది ఒక వ్యాఖ్య. ఆ తర్వాత ఈ నిర్వాణ షట్కంలో నిర్వాణం అన్న పదం చాలా అమూల్యమైంది. ఈ నిర్వాణం అనే దానికి రకరకాల అర్థాలు ఉన్నాయి. బుద్ధిస్ట్ అండర్స్టాండింగ్ అండ్ మన సనాతన ధర్మానికి సంబంధించిన అండర్స్టాండింగ్ ఏదైనా కావచ్చు. నిర్వాణం అంటే ఏమిటి? అన్ని రకాల బాధల నుంచి సంపూర్ణ విముక్తి నిర్వాణం. అసలు బాధ ఎందుకు పడుతున్నాడు మనిషి? నొప్పి గురించి మాట్లాడట్లే, బాధ గురించి మాట్లాడుతున్నాం. నొప్పి అన్నది శరీరానికి సంబంధించింది, అది ప్రారంధవశాత్తు వచ్చేది. కానీ బాధ అన్నది మనసుకు సంబంధించింది. నాకు బాధ కలుగుతుంది అన్నాడు అనుకో, అతను మనసు క్షేత్రం నుండి మాట్లాడుతున్నాడు. నాకు నొప్పి కలుగుతుంది అన్నాడు అనుకో, అతను శారీరక క్షేత్రం నుండి మాట్లాడుతున్నాడు. నొప్పికి ప్రత్యామ్నాయం లేదు, నువ్వు అనుభవించవలసిందే. గొప్ప గొప్ప గురువులు కాళ్ళ నొప్పులతో, కీళ్ళ నొప్పులతో, రకరకాల వాతాలతో, రకరకాల రోగాలతో నొప్పిని అనుభవించారు. కానీ ఏ బాధ లేదు వాళ్ళకి. రమణ మహర్షికి సర్కోమ వచ్చినప్పుడు నొప్పిని అనుభవించాడు ఆబ్వియస్లీ. కానీ ఆ నొప్పిని చూసి ఆయన వాడు ఈ చేయికి ఏమిటో ఈ దాపురించింది అని చెప్పేవాడు ఆయన. సో సఫరింగ్ అన్నది పూర్తి మానసిక క్షేత్రానికి సంబంధించింది. సో అటువంటి అన్ని సఫరింగ్స్ పోయిన ఒకానొక స్టేట్ గురించి చెప్పే ఒక పదం, ఒక ఫెనామినా నిర్వాణం. సో నిర్వాణం అనే దానికి మన సనాతన ధర్మంలో ఈక్వలెంట్ వర్డ్ మోక్షం. సో మోక్షం అంటే నువ్వు సజీవుడిగా ఉండి అనుభవించే స్థితి. అంటే జీవించి ఉన్నావు కానీ నీ మనస్సుకి ఎలాంటి క్లేశాలు అంటుకోలేదు. నిర్వాణ షట్కంలో అదే ఉంటుంది. నేను శరీరాన్ని కాదు, నేను మనసును కాదు, నేను డబ్బును కాదు, నువ్వేదో అనుకో, నేతి 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 నేతి, నేను కాదు నేను కాదు నేను కాదు నిషేధిస్తూ పో. ఏవేవి నీవి కాదో నీవి అనుకోవడం వల్ల సమస్య వచ్చింది. మరి ఏవేవి నీవి కాదు, నువ్వు వాటి దాంతో ఏం చేయాలి అన్నప్పుడు వాటిని అవసరం కోసం వాడుకోవాలంతే. డబ్బు నీవు కాదు, నువ్వు కొన్న ఇల్లు నీవు కాదు, కారు నీవు కాదు, నీ కులము నీవి కాదు, నువ్వు సాధించిన విజయాలు నీవు కావు, నీవి కావు. అవి జస్ట్ నీ యొక్క అవుటర్ లేయర్కి వచ్చిన రికగ్నిషన్, నీ ఫేక్ ఐడెంటిటీకి వచ్చిన రికగ్నిషన్ అని తెలుసుకుంటే సరిపోతుంది. సో నిర్వాణ షట్కం అన్నది ఒక సార్థక నామం, అది పర్ఫెక్ట్ అట్రిబ్యూషన్. ఆ లైఫ్ యొక్క కోర్ అండర్స్టాండింగ్కి సంబంధించిన పదం. దాన్ని వ్యక్తపరిచే ఆ వ్యాఖ్యకి చాలా యాప్ట్. సో నిర్వాణం అన్న పదం ఊరికే వాడడానికి వీల్లేదు. సో అది భాషలో కొన్ని వందల వేల పదాలు ఉన్నప్పటికీ కొన్ని పదాలు అనుభవానికి సంబంధించినవి. ఆనందం అన్నది అనుభవానికి సంబంధించింది. నువ్వు అనుభవిస్తేనే ఆనందం, అదర్వైజ్ భాషలో జస్ట్ ఒక పదం అంతే. అట్లాగే నిర్వాణం కూడా. సో సజీవంగా ఉండి నువ్వు మోక్షాన్ని అనుభవించడం ఒక జీవన్ముక్త స్థితికి తార్కాణం అది. సో ఈ నిర్వాణం అనే పదానికి పాలి భాషలో ఇంకా చాలా గమ్మత్తైన ఒక అర్థం ఉంది. అదేంది, హిందీలో అంటారు ఫూక్ మారన, అంటే ఊదేయడం. ఇంగ్లీష్లో ఎస్టింగ్విష్ అంటారు కదా. అంటే ఏదైనా ఒక దీపం ఉందనుకోండి, ఆ దీపాన్ని నువ్వు ఉఫ్ అని ఊదేశావు. నిర్వాణం అంటే అంతే. అంటే నీ యొక్క మనసుని ఊదేవతల పడేశావు. నీ మనసు అంటే ఏమిటి? ఆలోచనల సమాహారం. నావి అనుకుంటున్న ఆలోచనలే నిన్ను బాధిస్తున్నాయి. తర్వాత స్థిరపరచుకున్న ఆలోచనలు ధారణలుగా మారిపోయి, అట్లాగే ప్రీకన్సీవ్డ్ నోషన్స్, నీకున్న కాంప్లెక్సెస్, ఫియర్స్ అన్నిటిని ఒక్కసారి ఊదేశావు అంతే. తద్వారా నీ మనస్సు డిసపియర్ అయిపోయి నిజమైన మనసు ఎస్టాబ్లిష్ అయింది. అందుకే ఆ నిజమైన మనస్సుకి హృదయం అని పేరు, లేదా ఆధ్యాత్మిక హృదయం అని పేరు. సో నిర్వాణం గురించి ఇది మనం తెలుసుకోవాల్సింది. ఆ తర్వాత మనిషి మరణించక తప్పదు. భూమి మీద పుట్టిన ప్రతిదీ మరణించవలసిందే. కానీ ఆ మరణించే వాడి యొక్క మానసిక స్థితి ఏమిటి, ఆ మరణం పట్ల తనకున్న అవగాహన ఏమిటి అన్న నిర్వచిస్తుంది అతను. తద్వారా మరణానికి ఎలాంటి మరణం అతను అనుభవించాడని. అందుకే మరణానికి ఎన్నో పదాలు ఉన్నాయి మన భారతదేశంలో.
చనిపోయాడు ఒక ఆయన అంటాం, ఒకతను మరణించాడు అని అంటాం, ఒకతను పరమపదించాడు అంటాం, ఒకతను శివైక్యం పొందాడు అంటాం, ఒకతను బాడీని వదిలేసి వెళ్ళిపోయారంటాం, ఇంకొకతను పంచతత్వాల్లో లీనమైపోయాడంట, ఒకతను నిర్యాణం పొందాడు అంటాం. సో నిర్వాణం అంటే జీవించి ఉన్నప్పుడే నిన్ను బాధించే మనసు మరణించిన స్థితి. నిర్యాణం అంటే శరీరం మనస్సు అన్నీ మరణించిన స్థితి. అట్లాగే మనకి స్పిరిచువల్ డాక్ట్రిన్స్లో చాలా అద్భుతమైన పదాలు ఉన్నాయి. నిర్వాణం, మహాపరినిర్వాణం, నిష్క్రమణం, నిష్క్రమణం. అంటే ఇప్పుడు బుద్ధుడు శాశ్వతంగా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు, దాన్ని నిష్క్రమణం అన్నాం. మనం ఊరికి ఇంటి నుంచి వెళ్ళిపోతాం, మళ్ళీ తిరిగి వస్తాం, దాన్ని నిష్క్రమణం అన్నాం. తిరుగుతున్నప్పుడు చంక్రమణం అన్నాం. ఒక రీజన్తో తిరిగినప్పుడు పరివ్రాజకం అన్నాం. హఠాత్తుగా మార్పు చెందినప్పుడు పరివర్తనం అన్నాం. మార్పు చెంది ఎప్పటికీ ఇక మారకపోతే మహాపరివర్తనం అన్నాం. ఇట్లా రకరకాల ఆధ్యాత్మిక పారిభాషిక పదాలు ఉన్నాయి. వాటన్నిటిని అర్థం చేసుకోవడం మంచిదే, దానివల్ల నష్టమేమి లేదు. సో ఎవరైతే అన్కాన్షియస్గా శరీరాన్ని వదిలేస్తారో వాళ్ళు చచ్చిపోయినట్లు లెక్క. ఎవరైతే రీజనబుల్గా బతికి శరీరాన్ని వదిలేస్తారో వారు మరణించినట్టు. జీవితాన్ని పూర్తిగా జీవించి అట్లా మరణాన్ని పూర్తిగా మరణించారు. తద్వారా మరణం పరమపదం అంటే జీవితంలో ఒక పరమోత్కృష్టమైనటువంటి లక్ష్యాన్ని ఉంచుకొని అక్కడి నుంచి ఆ దిశగా పనిచేసి ఆ తర్వాత కనుక శరీరాన్ని వదిలేస్తే పరమపదించినట్టు. శివైక్యం ఇది సాంప్రదాయానికి సంబంధించింది. ఆ తర్వాత పంచభూతాల్లో లీనమైపోయాడు అంటే ప్రకృతితో మమేకమే జీవించి చివరికి ఆ ప్రకృతిలో కలిసిపోయాడు. ఆ తర్వాత మహాపరినిర్వాణం అంటే జీవించి ఉన్నప్పుడు సంపూర్ణ మోక్షాన్ని అనుభవించి దాని ఎక్స్టెన్షన్ని అనుభవించడానికి ఎవరైతే ఒక స్టెప్ తీసుకున్నారో దానికి అడ్డుగా ఉన్న శరీరాన్ని వదిలేసి అట్లా వెళ్ళిపోయాడంతే. ఒక జెన్ మాస్టర్ మరణించే ముందు అందరికీ చెప్పాడంటే, నేను ఉత్తరాలు రాయాలనుకుంటున్నాను, నాకు పోస్ట్ కార్డ్స్ కావాలి అంటే పెన్నులు ఉత్తరాలు తెచ్చిపెట్టారు. ఆయన తన శిష్యులందరికీ రాశాడు. అందరికి ఒకటే మాట రాశాడు. ఏమిటది? ఇక్కడ నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, ఆశ్రమాన్ని అదంతా చూసుకుంటాను రాశాడంట. సో మహాభినిష్క్రమణం, ఆ తర్వాత మహాపరినిర్వాణం. సో ఇలాగూ మరణించక తప్పదు, ఎట్లా మరణిస్తామన్నది నీ చేతిలో ఉంది అన్నది నేను చెప్పాలనుకున్న విషయం. నిజంగా నువ్వు ఒక సంపూర్ణ ప్రజ్ఞలో చైతన్యంలో మరణించాలంటే నిర్వాణ షట్కం లాంటి సూత్రాల్లో ఆదిశంకర్ల వారు చెప్పిన ఏవేవి నీవి కాదో అట్లాంటి వాటితో తాదాత్మ్యాన్ని పెంచుకోకు. ఒకవేళ పెంచుకున్నావు అనుకో నీ మనసు లాగుతుంది, నీ మనసు ప్రపంచం వైపు లాగుతుంది. ఇట్ బికమ్స్ మండేన్. అది నేలను అంటుకొనే ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. సరే ఆదిశంకర్ల వారు చెప్పారు, లేకపోతే బుద్ధుడు చెప్పారు, లేకపోతే ఓషో చెప్పారు, కృష్ణమూర్తి చెప్పారు, రమణుడు చెప్పాడు, ఇట్లాంటి ఎందరెందరో మార్ప మెలరేప తిలోప, లేకపోతే మీరా తన భజనల్లో చెప్పింది, లల్లా చెప్పింది. సో దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హ్యావ్ సెడ్ ఆల్ దీస్ థింగ్స్. ఇవేవి కొత్తవి కాదు. ఎవరో అన్నారు ఇవన్నీ మాకు తెలుసు అని. తెలుసా? తెలిసినట్టు అనిపిస్తుందా? అదన్నా చెక్ చేసుకో. ఇప్పుడే ఎవరో అడిగారు యూట్యూబ్లో, నాలో భేదభావం ఉన్నట్టు తెలుస్తుంది. సరే, ఎదుటి వ్యక్తిలో ఏమంటారు ఇలా తెలుస్తుంది అంటే ఎదుటి వ్యక్తి చూపించే భేదభావాన్ని బట్టి తెలుస్తుంది అతనికి జీవితం అర్థం కాలేదని. సో ప్రపంచంలో ఇరుక్కుపోయిన మనసు ఖచ్చితంగా భేదభావం చూపిస్తుంది, అంతే. అది అనివార్యంగా జరిగేది, అదేమంత గొప్ప విషయం కాదు. సో రేపటి నుంచి నిర్వాణ షట్కంలోకి వెళదాం. ప్రతి పదం యొక్క అర్థం, దానికి సంబంధించిన చిన్న చిన్న కథలు కావచ్చు, ఏవైనా చెప్పుకుందాం, తొందర ఏముంది. ఎలాగూ మరణిస్తాం, ఎలాగూ శరీరాన్ని వదిలేస్తాం,
ఎలాగూ పంచభూతాల్లో ఐక్యమవుతాం, ఎలాగూ నువ్వు ఏ దేవతామూర్తిని ఆరాధిస్తే అందులో ఐక్యమవుతావు, ఎలాగూ జీవన్ముక్త స్థితిలో శరీరాన్ని వదిలేస్తావు. ఇవన్నీ వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళకి జరిగేది, పూర్తి వైయక్తికం ఇది. అందుకని నా యొక్క సారాంశం ఏమిటి ఈరోజు కంటే, ఇలాగూ మరణించక తప్పదు, అందుకని జీవించి ఉన్నప్పుడే అర్థం చేసుకోవాల్సిన విషయాల్ని ఖచ్చితంగా అర్థం చేసుకుందాం అని మాత్రమే చెప్పాలనుకుంటున్నాను. తద్వారా అందరికీ నిర్వాణ ప్రాప్తిరస్తు, అందరికీ మోక్ష ప్రాప్తిరస్తు, అందరికీ జీవన్ముక్తి ప్రాప్తిరస్తు. మరొక్కసారి శంకర భగవత్పాదుల వారిని స్మరించుకొని ఈరోజుకి స్వస్తి. స్మృతిశ్రుతి పురాణానాం ఆలయం కరుణాలయం అవతార వరిష్ఠాయ శంకరం శివశంకరం. శ్రీ సరస్వతి.